సో ఈ డ్రెస్ ఎట్లుందో ఒక్కసారి చూసేయండి. లాంగ్ ఫ్రాకు నాకైతే అసలు మామూలుగా నచ్చలేదు. కుట్టక ముందుకు ఎట్లుంటదో అనుకున్నా శారీ. కాకపోతే కుట్టిన తర్వాత అసలు ఎంత బాగుందంటే చాలా చాలా నచ్చింది నాకైతే అసలు. చూడండి, ఇది మొత్తం ఫ్రాక్, ఇది లాంగ్ ఫ్రాక్ ఇట్లుంటది. దీని మీద కోట్ వచ్చేసి ఈ శారీకి ఏదైతే బ్లౌజ్ పీస్ వచ్చిందో నిన్న చూపించాను కదా, ఆ బ్లౌజ్ పీస్ కోట్ మోడల్ అయితే కుట్టాను. ఇక్కడ కట్ వర్క్ వచ్చింది అండ్ 2 హ్యాండ్స్ కి కట్ వర్క్, నెక్ మొత్తం కట్ వర్క్ తోని కోట్ నైతే మంచిగా హైలైట్ చేసిన అనమాట ఇక్కడ వరకు. అండ్ బ్యాక్ వచ్చేసి హై నెక్, మొత్తం హై నెక్ వచ్చేసింది కోట్. సో మస్తు ఉంది కదా. ఇక్కడ ముందలనేమో థ్రెడ్స్, ఇట్లా థ్రెడ్స్, ఇది అడ్జస్టబుల్ అనమాట. మనం లూజు టైట్ ఎట్లనైనా కట్టుకోవచ్చు. సో దీన్ని 2 in 1 గా మనమే వేసుకోవచ్చు అనమాట. ఇట్లా కోట్ వేసి వేసుకుంటే కొంచెం పార్టీ వేర్ లుక్ వస్తుంది అని చెప్పేసి దీన్ని కోట్ లాగా ఇట్లా కుట్టిన. ఇది ఇట్లా ఉంటది అనమాట. ఇప్పుడు ఇది కోట్ లేకుండా చూపిస్తా. ఇప్పుడు కోట్ లేకుండా చూడండి, ఇట్లా కూడా భలే క్యూట్ ఉన్నా కదా. నాకైతే మస్తు నచ్చింది అనమాట. అసలు చెప్పలేకపోతున్నాను, అంత బాగా నచ్చింది. మంచి హై నెక్ తీసుకున్నా, కింద అయితే చిన్న డ్రాప్ షేప్ అయితే ఇచ్చిన. ఇక్కడ కొంచెం లుక్ అనేది బాగుంటది, ట్రెండింగ్ గా ఉంటది అని చెప్పేసి. ఇంకా ఈ బ్యాక్ సైడ్ అయితే ఇట్లా బోట్ నెక్ తీసుకొని బ్యాక్ సైడ్ అయితే ఇట్లా పెట్టిన అనమాట. అసలు ఎంత కంఫర్ట్ గా, ఎంత సాఫ్ట్ గా ఉంది క్లాత్ అంటే నిజంగా పిల్లలకి వేసినా గానీ అసలు ఎంత బాగుంటుందో, వాళ్ళు మంచిగా వెయిట్ చేసుకోవచ్చు. అంత బాగుంది లుక్ అనేది. ఎలా ఉంది దీనిది కటింగ్ వీడియో అయితే నేను ఇప్పుడు అప్లోడ్ చేసేస్తా, చూసేయండి. యూట్యూబ్ లో రామా వ్లాగ్ 16 అని ఉంటది యూట్యూబ్ ఛానల్, దాంట్లో అయితే అప్లోడ్ చేసేస్తున్నా. ఓకేనా, ఇది అనమాట. నచ్చిందా? నచ్చితే వీడియో మొత్తం చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, నేను చెప్పాను కదా నేను షార్ట్ వీడియో లాంగ్ ఫ్రాక్ చూపిస్తా అని చెప్పేసి, కటింగ్ స్టిచ్చింగ్ పెడతా అని చెప్పేసి. మీకోసం నేను మళ్ళీ కటింగ్ స్టిచ్చింగ్ అయితే పెడుతున్నా. యాక్చువల్లీ నేనైతే పెట్టొద్దు అనుకున్నా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే, కాకపోతే చాలా మంది అడుగుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా మెసేజెస్ వచ్చినాయి అనమాట, కటింగ్ వీడియో పెట్టండి అని. అందుకోసం నేనైతే మీకోసం పెడుతున్నా అనమాట. ఇది శారీ అయితే ఇదనమాట. మొత్తం ఎట్లుంది అనేది ఒకసారి చూపిస్తా మీకు. శారీకి పళ్ళు అయితే ఇట్లా వచ్చింది, కాకపోతే పళ్ళు నేనైతే ఏం యూజ్ చేయట్లేదు. పళ్ళునైతే తీసేస్తున్నా, దాన్ని అయితే వాడట్లేదు. శారీ మొత్తం ఇలా పెద్ద పెద్దగా ఇట్లా లీవ్స్ లాగా వచ్చినాయి. ఇప్పుడు ఈ శారీ మొత్తం యూజ్ చేసి నేనైతే లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నా. మొత్తం పైనుంచి కింది దాకా మొత్తం శారీనే యూజ్ చేస్తున్నా. హ్యాండ్స్కి అయితే బార్డర్ వేసేసి కటింగ్ అయితే చూపిస్తాను నేను. ఇంకోటి ఏంటంటే పైనుంచి కోట్ అని చెప్పిన కదా, పైన ఓవర్ కోట్ మనకి లాంగ్ ఫ్రాక్ పైన వస్తుంది. అదైతే నేను క్లియర్గా ఇంకొక వీడియో అయితే చేసి పెడతాను, ఎందుకంటే ఇది అది అంటే మళ్ళీ లాంగ్ అయిపోతుంది, మీకు కూడా చూడాలన్న ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి. ఇదైతే సపరేట్గా చేసి పెడతా. ఓన్లీ కోట్ కటింగ్ స్టిచ్చింగ్ ఒకటే వీడియోలో పెట్టేస్తా. ఇది ఇప్పుడైతే లాంగ్ ఫ్రాక్ కటింగ్ వీడియో చూపిస్తా, చూసేయండి. ఇది బాడీ పార్ట్ కోసం లైనింగ్ అయితే తీసుకున్నా. 1 మీటర్ లైనింగ్ తీసుకున్నా దీనికి. బాడీ పార్ట్ అండ్ షార్ట్ హ్యాండ్స్ దీంట్లోనే వస్తుంది. ఇప్పుడు ఈ లైనింగ్ ఉంది కదా చూడండి, డబుల్ ఫోల్డ్ ఉంది కదా, ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇట్లా వేసుకోవాలి. అంటే మొత్తం 4 ఫోల్డింగ్స్ వస్తుంది. అంటే బ్యాక్ ఫ్రంట్ రెండు ఒకేసారి వస్తాయి 4 ఫోల్డింగ్స్ మీద. కరెక్ట్ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా చూసుకొని ఇట్లా పెట్టుకొని, ఇప్పుడు డ్రెస్ లెంత్ ఫుల్ లెంత్ వచ్చేసి 53 ఇంచెస్ అనమాట డ్రెస్ మొత్తంది. ఇప్పుడు దాంట్లో నేను పైన బాడీ పార్ట్ కోసం 13 ఇంచెస్ తీసుకుంటున్నా. మిగతాది మొత్తం కింద ఫ్రాక్ కోసం అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కింద ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి ఇట్లా. ఖర్చుతో కలిపి 13.5 తీసుకుంటున్నా. అది కుట్టేసరికి 12.5 వస్తుంది. 13.5 ఖర్చుతో కలిపి. ఇట్లా ఇక్కడ ఒకటి పెట్టుకోవాలి. స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట, కరెక్ట్గా వస్తుంది, ఎగుడు దిగుడు రాకుండా. ఇట్లా లైన్ కొట్టేసుకుంటే మనకి కరెక్ట్ లెంత్ అనేది వచ్చేస్తుంది అనమాట, 2 సైడ్స్లో వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్ షోల్డర్ రెండు కలిపి డ్రా చేసుకుందాము. రెండు వచ్చేసి ఇది 32 సైజు ఫ్రాక్ అనమాట. బాడీ మెజర్మెంట్ చెస్ట్ లూజ్ వచ్చేసి 32. ఓకేనా, 32.
ఇప్పుడు దీనికి 6.5 నెక్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ మెజర్మెంట్ కి 32, 31, 33 అక్కడ వరకు అయితే సరిపోతుంది అనమాట. 34 ఉంది అంటే 7 ఇంచెస్ పెట్టేసుకోండి. ఇక్కడైతే 6.5 పెడుతున్నా నేను. షోల్డర్ కోసం వచ్చేసి 2.5 పెడుతున్నా. అంటే నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ ఉంటుంది. ఓకేనా, మొత్తం వచ్చేసి 6.5. దాంట్లో షోల్డర్ మెజర్మెంట్ 2.5, నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్. ఇదే 6.5 కింద కూడా పెట్టేసుకోండి. ఇప్పుడు ఆమ్ రౌండ్ డౌన్ కోసము ఇక్కడ 6.5 పెట్టుకున్నాం కదా, ఇక్కడ 7.5 పెట్టుకోండి. ఇది నా మెజర్మెంట్స్ అండి, నేను ఎట్లా కట్ చేస్తానో అట్లానే చెప్తున్నా నేను. కావాలంటే ఇక్కడ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, అది ఎట్లా అనేది నేను చూపిస్తా ఇప్పుడు మీకు. ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఇదే 7.5 ఇక్కడ కూడా పెట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. 6.5 పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకుంటే ఇట్లా ఎల్ షేప్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది చూసుకోవాలి. ఆమ్ రౌండ్ వచ్చేసి 16 ఇంచెస్ అనమాట. ఓకేనా, ఆమ్ రౌండ్ 16 ఇంచెస్. ఇక్కడ 1.5 పెట్టేసుకొని టేప్తోని చూడండి. ఇక్కడ 6.5 ఉంది కదా, 7.5 ఉంది. ఇది ఇక్కడ ఒక షేప్ ఇచ్చేసేయండి, ఆమ్ రౌండ్ షేప్. మీకు కావాలంటే కర్వ్ స్కేల్ యూజ్ చేసుకోండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 32 కదా, ఇది డ్రెస్ కాబట్టి మనకి ఫ్రీగా ఉండడానికి ఇంకొక 1 ఇంచ్ కలుపుకొని నేనైతే, అంటే 1 ఇంచ్ అంటే ఇప్పుడు 1 ఇంచ్ కలపడం వల్ల ఇది 33 అవుతుంది కదా, దానికి 8.5 అయితే పెడుతున్నా నేను. సారీ, 8.5 వస్తుంది అనమాట. 8.5 పెట్టేస్తున్నా. 2 ఇంచెస్ ఖర్చు కోసం. సేమ్ కింద కూడా అంతే, 8.5 కింద, 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఇట్లా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ కింద నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ పైకి ఇట్లా లైన్ గీసుకొని ఇక్కడ నుంచి కొంచెం కర్వ్ షేప్ అనేది ఇవ్వండి. అప్పుడు ఫ్రాక్ అనేది కిందికి దిగినట్టు కాకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ చిన్న టిప్ వల్ల. ఆమ్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి. సరే, 8.5 కరెక్ట్ గా వచ్చింది. కొంచెం ఫ్రీగా ఉండడానికి ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. బ్లౌజెస్ కి అయితే కరెక్ట్ గా 16 తీసుకోండి. డ్రెస్ కాబట్టి కొంచెం లూజ్ ఫిట్టింగే ఉంటుంది మనకి, కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. 8.5 వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఫ్రంట్ నెక్ విడ్త్ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇక్కడ ఇట్లా డ్రాప్ షేప్ కూడా వస్తుంది. 4 ఇంచెస్ అంటే ఖర్చులతో కలిపి 4 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ చిన్న డ్రాప్ షేప్ ఇస్తా నెక్ సైడ్, నెక్ దగ్గర మనకి ఇక్కడ వస్తుంది అనమాట. నెక్ దగ్గర ఇక్కడ కూడా 4 ఇంచెస్ ఇట్లా పెట్టేసుకొని ఇట్లా బాక్స్ షేప్ ఇచ్చేసుకోండి. రౌండ్ నెక్ ఇది ఫ్రంట్. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇది బ్యాక్ సైడ్ వస్తుంది కదా, కట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన షేప్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది కదా, దీంట్లో మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ అయితే ఇచ్చేసుకోండి బ్యాక్ సైడ్. ఇప్పుడు మెజర్మెంట్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీని ప్రకారం కట్ చేసుకుందాం మనం. ఒకసారి ఆపు. సో ఇప్పుడు ఎట్లయితే నేను మెజర్మెంట్ చేసుకొని ఎట్లయితే మార్కింగ్ చేసుకున్నానో సేమ్ అట్లానే కట్ చేస్తున్నా. దీంట్లోనే ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేస్తున్నాయి. సో నేను శాంపుల్ కోసం, అంటే మీరు ఏదైనా నెక్ షేప్ డ్రా చేసుకోవాలి బ్యాక్ సైడ్ అనుకుంటే శాంపుల్ కోసం నేనైతే చూపిస్తా. సో ఇది కటింగ్ మీరు అడిగారు కాబట్టి చేస్తున్నా అండి, నేను మీకోసం చేస్తున్నా. యాక్చువల్ అయితే కటింగ్ వీడియోస్ అవైతే పెట్టట్లేదు నేను. ఇప్పుడు స్టార్టింగ్ లో అయితే పెట్టిన కానీ ఇప్పుడైతే పెట్టట్లేదు అనమాట. సో ఇది ఇట్లా కట్ చేసినాం కదా, ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి కంపల్సరీ. ఇక్కడ టక్స్ అయితే ఇచ్చుకోండి మనకి చెస్ట్ లూజ్ దగ్గర అండ్ ఇక్కడ నెక్ దగ్గర కూడా రెండు కలిపి. చూసారా, ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్. సో ఓకేనా, ఇక్కడ మీరు ఏ షేప్ అయినా ఇచ్చుకోవచ్చు, నేను చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ డౌన్ అయితే తీసుకోండి. అదే 3 ఇంచెస్ ఇక్కడ కూడా. ఓకేనా, నెక్ విడత వచ్చేసి మనకి 4 ఇంచెస్ ఉంది కదా, ఆ 4 ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకుంటే కరెక్ట్ ఒక బాక్స్ షేప్ అనేది వస్తుంది మీకు. అంటే మీరు ఏదైనా నెక్ గీసుకోవడానికి షేప్ గీసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ నేను చిన్న రౌండ్ షేప్ అనేది ఇస్తున్నా.
ఇప్పుడు ఇక్కడ మనకి నచ్చిన షేప్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ నుంచి చూడండి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తీసుకొని ఒక 5 ఇంచెస్ 5 ఇంచెస్కి ఇక్కడ నుంచి 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు దీంట్లో నేను డ్రాప్ షేప్ అయితే ఇస్తా. చూడండి ఇట్లా, ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇట్లా తీసుకొని ఇక్కడ డ్రాప్ షేప్ వస్తుంది బ్యాక్ సైడ్. ఇది ఫ్రంట్ కూడా ఇక్కడ మనకి ఇక్కడ హై నెక్ వరకు పై వరకు వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ చిన్నగా హోల్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ లో ఉంది, కొంచెం ఫ్రాక్స్ కి లుక్ అనేది బాగుంటది దీనికోసం అని చెప్పేసి దీన్ని అయితే ఫ్రంట్ బ్యాక్ ఇట్లా డిజైన్ చేస్తున్నా. ఇప్పుడు ఇది బ్యాక్ ఫ్రంట్ రెండు రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ 2 పీసులు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తాను నేను. హ్యాండ్స్ కూడా ఫస్ట్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ 4 ఎడ్జెస్ అంటే 2 హ్యాండ్స్ వస్తాయి దీంట్లోనే. ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ మనకి ఎంత కావాలో అంత. నేనైతే షార్ట్ హ్యాండ్ పెడుతున్నా, పైన కోట్ మోడల్ వస్తుంది కాబట్టి దీనికి షార్ట్ హ్యాండ్స్ పెడుతున్నా. అందుకోసం 4.5 హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 4.5. కింద పైపింగ్ కోసం 1/2 ఇంచ్ ఖర్చు, పైన కుట్టడం కోసం 1/2 ఇంచ్. మొత్తం దీనికి 5 మీద ఒక 1/2 ఇంచ్ అనమాట. కింద 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు కుట్టడానికి. అందుకోసం 5.5 ఇంచులు ఇక్కడైతే పెడుతున్నా. అర్థమైంది కదా. ఎగ్జాక్ట్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 4.5. ఒక 1/2 ఇంచు మనం పైపింగ్ వేసుకోవడానికి, ఒక 1/2 ఇంచు హ్యాండ్ జాయింట్ చేసుకోవడానికి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాం కదా, అందుకోసం 2 ఇంచెస్. ఇప్పుడు ఆమ్ రౌండ్ వచ్చేసి 8.5 ఇంచులు పెట్టుకున్నాం కదా. మీకు ఒకసారి డౌట్ వచ్చిందంటే ఈ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇది ఒకసారి ఆమ్ రౌండ్ ఇక్కడ వరకు చెక్ చేసుకోండి. 8.5 వస్తుంది. ఇక్కడ 2 ఇంచెస్, మొత్తం 10.5 ఇంచులు. ఇట్లా పెట్టేసుకోండి 10.5. ఇక్కడ నుంచి ఇక్కడ ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టేసుకొని ఈ లైన్కి ఇది కలిపేసుకోండి. ఫస్ట్ ఇక్కడ 2 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ కూడా పెట్టేసుకొని దీన్ని కలిపేసుకోండి. మనకు ఒక సగం హ్యాండ్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇక్కడే. ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 ఇంచ్కి చూడండి, 1.5 ఇంచ్కి ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ షేప్ అనేది ఇవ్వాలి. ఇట్లా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఇది షార్ట్ హ్యాండ్. ఇదే మెజర్మెంట్స్, హ్యాండ్ హైట్ పెరుగుతుంది కానీ సేమ్ మెజర్మెంట్స్ అయినా మార్కింగ్ అయినా సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మీకు 9 ఇంచెస్ కావాలనుకోండి, ఇట్లా 9 ఇంచెస్ ఒక 1/2 ఇంచ్ ఖర్చు. ఇక్కడ నుంచి హ్యాండ్ షేప్ ఓకేనా, ఇంతే అనమాట. ఇప్పుడు ఇది హ్యాండ్ కూడా కట్ చేసుకుందాం. కొంచెం ఇంట్రెస్ట్గా చూడండి. 1కి 2 సార్లు వీడియో చూసారంటే మీకు అర్థమైపోతుంది కటింగ్. మధ్యలో టక్స్ ఇచ్చేసుకోండి. చూసారా, హ్యాండ్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. ఇప్పుడు కింద మనకి మెయిన్ క్లాత్ ఉంది కదా, అది కట్ చేసుకుందాం. అంటే శారీ, ఇది శారీ. సో దీన్ని కొంచెం మీకు చూపిస్తాను నేను. ఈ బార్డర్ ఉంది కదా, ఈ పైన ఉన్న బార్డర్ కింద అటాచ్ చేస్తున్నాను నేను. అందుకోసం ఒకసారి దీన్ని ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఈ శారీ ఉంది కదా, శారీలో పళ్ళు అయితే నేను యూజ్ చేయట్లేదు, కొంగు పాటు. సో ఇది కట్ చేసుకుందాం ఫస్ట్. అసలు ఇది యూజ్ చేస్తే బాగుంటది, కాకపోతే ఇంకా వద్దు, కొంచెం డిఫరెంట్ ఉంది కదా అనిపిస్తుంది నాకు. అందుకని ఇంకా దాన్ని ఏం యూజ్ చేయట్లేదు. ఈ బార్డర్ ఏదైతే ఉందో, ఈ బార్డర్ 2 సైడ్స్ ఉంది కదా, ఇదైతే హ్యాండ్స్ కి యూజ్ చేస్తున్నాను నేను. పళ్ళు పట్టుకొచ్చిన అది. ఇప్పుడు దీంట్లో బాడీ పార్ట్స్ కట్ చేసుకుందాం. ఇవి ఫ్లవర్స్ చూసుకోవాలి, కొన్ని శారీస్ కి ఒకలాగా, కొన్ని శారీస్ కి ఒకలాగా వస్తాయి. ఇది చూడండి పైకి వచ్చేసింది కదా, ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ ఇట్లా చేసుకున్న తర్వాత ఈ బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా,
ఇది మీకు రివర్స్ అనిపిస్తుండొచ్చు, కాకపోతే నేను చూడండి ఇది పైకి ఉంది కదా, షేప్ అయితే కట్ చేయట్లేదు. అంటే మనకి ఇప్పుడు ఆమ్ రౌండ్ ఇవన్నీ ఉన్నాయి కదా, షేప్ అయితే కట్ చేయట్లేదు అనమాట. సేమ్ బాక్స్ లాగానే కట్ చేస్తా, మనకి ఎంత కావాలో అంత కరెక్ట్ గా తీసుకోండి, క్లాత్ వేస్ట్ చేయకుండా. ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోండి. క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు. దీంట్లోనే కావాలంటే హ్యాండ్స్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు, అక్కడ కూడా తీసుకోవచ్చు, హ్యాంగింగ్స్ వాడుకోవచ్చు. ఇదైతే బాడీ పార్ట్స్ కోసం ఇట్లా అయితే తీసిన. ఇప్పుడు ఈ మిగిలింది ఉంది కదా, ఇప్పుడు ఇదంతా కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఫ్రాక్ కోసం ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఈ పైన ఉన్న బార్డర్ తీసి కింద వేస్తాను నేను. ఒకసారి మెజర్మెంట్ ఎంత ఉంది బార్డర్ అనేది చూసుకోండి. ఇక్కడ 5 ఇంచెస్ ఉంది, అంటే నేను ఖర్చులతో కలిపి 6 ఇంచెస్. ఆ 6 ఇంచెస్ ఇక్కడ యాడ్ చేసుకుంటే మనకి ఇది బార్డర్ వచ్చేసి 12 ఇంచెస్ అవుతుంది. బిగ్ బార్డర్ వస్తుంది, బాగుంటది చూడడానికి కూడా. ఇప్పుడు ఇది మొత్తము కరెక్ట్ గా ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు నేను హైట్ ఎట్లా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తా. శారీ మొత్తము ఫోల్డ్ చేసుకోవాలి, ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్ గా ఎడ్జెస్ అనేవి సమానంగా వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం శారీ మడత పెడతాం కదా అట్లా. మొత్తం ఫుల్ డ్రెస్ వచ్చేసి ఇక్కడ మనకు 53 ఇంచెస్ అని చెప్పిన కదా, దాంట్లో 13 ఇంచెస్ బాడీ పార్ట్ కోసం తీసుకున్నాము. ఇప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటున్నాను నేను. 1 ఇంచ్ అంటే 41 ఇంచెస్ ఫుల్ లెంత్. ఈ 41 ఇంచెస్ లో 5 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి, ఎందుకంటే పైన బార్డర్ కింద అటాచ్ చేస్తాం కాబట్టి. ఒక 5 ఇంచెస్ మైనస్ చేసుకొని 41 నుంచి 5 ఇంచెస్ 1 2 3 4 5 అంటే 37 వస్తుంది. ఇప్పుడు 37 ఇంచెస్ కి ఇంకొక 1 ఇంచ్ కలుపుకోవాలి ఖర్చుల కోసం. అంటే కింద బార్డర్ అటాచ్ చేయడానికి ఒక 1/2 ఇంచు, పైన అటాచ్ చేయడానికి ఒక 1/2 ఇంచు కలుపుకొని 38 ఇంచెస్ కి మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. 38 ఇంకా అర్థమైంది కదా. పైన బార్డరు కింద అటాచ్ చేస్తాం కాబట్టి ఇది ఎంత లెంత్ ఉందో అంత లెంత్ మన ఫుల్ లెంత్ లో నుంచి మైనస్ చేసుకోవాలి. 41 ఫుల్ లెంత్ కదా మనకి, కింద బాటమ్ వచ్చేసి ఫ్రిల్స్. ఆ 41 లో నుంచి 5 ఇంచెస్ మైనస్ చేసుకుంటే 37 వస్తుంది. ఆ 37 కి ఇంకొక 1 ఇంచ్ కలుపుకోవాలి ఖర్చుల కోసం. 38 ఇంచెస్, ఇక్కడ కూడా 38 ఇంచెస్ ఇట్లా పెట్టేసుకొని ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ బార్డర్ కూడా కట్ చేసుకొని, ఈ బార్డర్ మనకి ఇక్కడ కింద ఉంది కదా, ఇక్కడ అటాచ్ చేసుకుంటే కరెక్ట్ లెంత్ అనేది వస్తుంది. తర్వాత మనం ఈ బాడీ పార్ట్స్ జాయిన్ చేసిన తర్వాత ఇట్లా 1/2 ఇంచ్ ఖర్చుతో ఇట్లా జాయిన్ చేసుకుంటే మనకి ఫుల్ లెంత్ అనేది వచ్చేస్తుంది. అర్థమైంది కదా. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం. ఇది 38 ఇంచెస్ కి మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా, 1 ఇంచ్ కలుపుకొని. ఇది ఈ బార్డరు ఈ కింద అటాచ్ చేసుకోవాలి. ఇట్లా వస్తుంది అనమాట. ఇది కింద మనకి ఫుల్ లెంత్ వస్తుంది. దీనికి బాడీ పార్ట్స్ మనం లైనింగ్ అన్ని జాయిన్ చేసుకున్న తర్వాత, బాడీ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత దీనికి ఫ్రిల్స్ పెట్టుకొని అటాచ్ చేసుకుంటే ఫుల్ లెంత్ ఇట్లా వస్తుంది ఫ్రాక్. ఫుల్ లెంత్ కింద వరకు అనమాట, ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ ఇది. ఓకేనా. కటింగ్ అయితే ఇంతే సేమ్. ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకున్నామో ఈ లైనింగ్ పీస్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. లెంత్ అనేది ఇట్లా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మనకి హైట్ దీనికంటే ఒక 1 ఇంచ్, ఇప్పుడు ఇది ఇంత ఉంది కదా, ఇదైతే కరెక్ట్ సరిపోయింది లెంత్. కింద మనం ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా కుట్టేసుకుంటే కరెక్ట్గా లైనింగ్ లెంత్ కూడా సరిపోతుంది. సో ఇంతేనండి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అర్థమైంది అంటే వీడియోకి అయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.